పల్నాడులో కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో కుట్రలు చేస్తున్నారు. 10 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను కిడ్నాప్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఈ కుట్ర రాజకీయాలకు తెరలేపారు. వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు కూటమి నేతల బెదిరింపులకు పాల్పడుతున్నారు. నామినేషన్ వేయకుండా కూటమి గూండాలు అడ్డుకున్నారు. ఈ నేతల కుట్రలతో వైస్ చైర్మన్ ఎన్నిక ఇవాల్టికి వాయిదా పడింది. మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మనకు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో పరిస్థితిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి మహేష్ రెడ్డి గారు. నమస్తేనండి సార్, ఏంటి పరిస్థితి? మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో జరుగుతున్న కుట్రల్ని ఏ రకంగా చూస్తున్నారు? నిజంగా వాళ్ళని అడ్డుకునే సాధ్యం అవుతోందంటారా? అసలు పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితం అవుతున్నారా? ఏం జరుగుతోంది? పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తే పర్లేదండి. కిడ్నాప్లే పోలీసులు చేస్తుంటే ఇక ఏం చేయగలుగుతాం ఈ సమాజంలో, రాజ్యాంగంలో? చెప్పండి మీరే. ఇప్పుడు 33లో 32 కౌన్సిలర్స్ వైఎస్ఆర్సీపీకి ఉంది. అవలేలగా గెలిచే అవకాశం ఉంది. నిన్న ఏదో దొంగ సాకు చూపెట్టి పోస్ట్ పోన్ చేశారు ఈ రోజుకి. ఈ రోజు ఎలాగన్నా గెలుస్తామని తెలుగుదేశం నాయకులు, మీరు అన్నట్టు కూటమి నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పోలీసులు ఒత్తిడి తెచ్చి పోలీసులే తెల్లవారుజామున కౌన్సిలర్లు ఇళ్ళకపోయి మీ మీద కంప్లైంట్స్ ఉన్నాయని కిడ్నాప్ చేశారు. కంప్లైంట్ ఏం లేదు. సరే, వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారు ఏమిటి? ముందు ఇప్పుడు వాళ్ళ బంధువులంతా భయాందోళనలో ఉన్నారు. ముందు దాని మీద ఎస్పీ గారితో ఎలక్షన్ కమిషన్ లో, హైకోర్టులో ఎలా అయ్యాలి పిటిషన్ అనేది చూస్తున్నాం. ఇప్పుడే లాయర్లతో మాట్లాడటం జరిగింది. మహేష్ రెడ్డి గారు, అంటే కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా పల్నాడు జిల్లాలో. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు సజావుగా జరుగుతాయి అని మీరు అనుకుంటున్నారా? అలాగే ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు రాజకీయాలను ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? తెలుగుదేశం నాయకులు ఎరపతినేని శ్రీనివాసరావు గారిని ఎదుర్కోవడానికి మేము రెడీగా ఉన్నామండి. కానీ పోలీసులు ఎలా ఎదుర్కోవాలి? చట్టపరంగా ఎలక్షన్ కమిషను, హైకోర్టులు ఉంటేనే కదా. ఇప్పుడు పోలీసులే కిడ్నాపులు చేస్తే, పోలీసులే దొంగతనాలు చేస్తే ఇంకా దొంగలు పట్టుకునేది ఎవరు? అలా ఉంది. మరి ఇప్పుడు ఈ 10 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఎవరైతే కిడ్నాప్కి గురయ్యారో వాళ్ళని బయటికి తెచ్చే ప్రయత్నాలు ఏ మేరకు చేస్తాం అండి? హైకోర్టులో వేస్తాము, ఇమీడియట్ గా హెబియస్ కార్పస్ మూవ్ చేస్తున్నాము, కంప్లైంట్స్ కూడా ఇస్తాము. ఎవరైతే సిఐలు, ఎస్ఐలు ఉన్నారో కిడ్నాప్ చేసిన వాళ్ళు, వాళ్ళ మీద కంప్లైంట్స్ కూడా ఇస్తాం. రైట్ సార్. సో న్యాయస్థానంలో మీకు న్యాయం జరుగుతుందని ఆశిద్దామండి. సో పార్టీ పరంగా మీరు ఎలాంటి చర్యలకు దిగబోతున్నారు? సో దీన్ని ఏ రకంగా అడ్డుకోబోతున్నారంటే ఏం చెప్తారు మహేష్ రెడ్డి గారు? ఆల్రెడీ మన పార్టీ అధినాయకుల దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఎలక్ట్ చేశారు లాయర్స్ ని. ఆధారాలు అన్ని సేకరిస్తున్నామండి. ముందు హెబియస్ మూవ్ చేస్తాం, వీళ్ళ చేత కంప్లైంట్ కూడా ఇప్పిస్తాను. నేను కూడా కంప్లైంట్ ఇస్తున్నాను కలెక్టర్ గారికి, ఎలక్షన్ కమిషన్ కి. ముందు తక్షణమే కౌన్సిలర్స్ ని విడిచిపెట్టాలి. ఎవరినైతే తీసుకెళ్లారో పోలీసులు వాళ్ళే తెచ్చి డ్రాప్ చేయాలి. లేదు వాళ్ళ మీద కఠినమైన యాక్షన్ తీసుకోవాలి కదా ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు అధికారులు పనిచేస్తుంది ఎలక్షన్ కమిషన్ కింద, ప్రభుత్వం కింద కాదు కదా. మరి ఈ పరిస్థితుల్లో ఈ రోజుకి పోస్ట్ పోన్ చేయడం వెనక ఏంటి కుట్రని భావిస్తున్నారు? సో ఇవాళ ఎటు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, గెలవనీకంటే చేయడానికి ఇంకా అంతకు మించి ఏముందండి? చాలా చిన్న ఎలక్షన్ ఇది. ఆఫ్టర్ ఆల్ ఒక వైస్ చైర్మన్ ఎన్నిక. ఆల్రెడీ చైర్మన్ ఉంది, కౌన్సిలర్స్ ఉన్నారు, ఇంకో వైస్ చైర్మన్ మనకే ఉంది. కేవలం ఏదో ఒకటి చేసి గెలవనీయకుండా ఉండాలి. రైట్ మహేష్ రెడ్డి గారు. రైట్, న్యాయస్థానంలో మీకు న్యాయం జరగాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ అండి, ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చినందుకు ధన్యవాదాలు.